ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. ఓకే, ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు బాగా పెట్టాడు కదా, అవి ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాడు. సో జగన్ అయితే బాగుంటుంది. ఈ 5 years పాలన మీకు ఎలా అనిపించింది అంటారు? మాకు ఓకే, బాగుంది, చాలా బాగుంది. అంటే ఏది బాగా నచ్చింది? ఆ ఎడ్యుకేషన్ అండ్ మన ఇంకేమున్నాయి, పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, ఎక్కువ విలేజ్లలో ఎక్కువ డెవలప్మెంట్ కనిపించింది. ఇది వాలంటీర్స్ పెట్టారు కదా, అది బాగుంది. అంటే జగన్ గారు ఎక్కువ విద్యారంగాన్ని వైద్య రంగాన్ని డెవలప్ చేశారనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? నిజమే. అంటే ఏ విధంగా అంటారు? ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిండు, అదే పెద్ద గవర్నమెంట్ వాటిలకు ఇప్పుడు పిల్లలు వస్తున్నారు, ఇంతకుముందు లేరు కదా, అదొకటి. 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అనేవి ఇస్తున్నారు కదా, మంచిదే అంటారు? మంచిదే. అది అంటే చెడిపోతారు పిల్లలు అనేసి చాలామంది అంటున్నారు. అలా ఎందుకంటే పాజిటివ్ వేలో కూడా తీసుకోవచ్చు కదా, దాని ద్వారా వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కూడా అయిపోతుంది కదా మరి. సో అంటే వైద్య రంగం ఏ విధంగా డెవలప్మెంట్ అయింది? వైద్య రంగం అదే ఇప్పుడు విజయవాడ, వైజాగ్ అవి కొంచెం ఎక్కువ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చేస్తే బాగుంటుంది. అంటే కొత్తగా మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వడం, ఉద్యానంలో నార్మల్గా కిడ్నీస్ది ఓపెన్ చేస్తారు కదా, అదే. అవును, అది చాలా బాగుంది. ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తుంటే? ఈసారి నెక్స్ట్ 10 years జగనే ఉంటాడని అనిపిస్తుంది. ఓకే. సో అంటే జగన్ అంటే ఎలక్షన్స్ ముందు ఇలా చేస్తున్నాడు అనుకోవచ్చా? అతను లేదు, ముందు నుంచి చేస్తున్నాడు కదా, తన డెవలప్మెంట్ చూసి అంత క్లీన్ స్వీప్ చేసిండు. 23 తప్ప మిగతా అన్ని క్లీన్ స్వీప్ చేసేసి. అంటే జగన్ గారు వచ్చాక సచివాలయ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, అది జనాలకి యూస్ అవుతుంది అనుకోవచ్చు. అదే చాలా ఇప్పుడు బెనిఫిట్ అతనికి. అలాంటి ఇప్పుడు ఉద్యోగ అవకాశం కల్పించినట్టే కదా విలేజ్కి ఒకరికి, అలా అది బాగుంది. ఓకే. అంటే ప్రశాంత్ కిషోర్ టీడీపీలో కలిసిపోయాడు కదా, దాని గురించి ఏమనుకుంటున్నా? అంటే ఎన్నికలు ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? వాడు డమ్మి క్యాండిడేట్, ఎక్కడ కలిసినా ఏముండదు. అక్కడ తెలంగాణలో కూడా కలిసిండు, ఏం చేసిండు? కేసీఆర్ ఓడిపోలేదు అంతే, దానికి ఏం పెద్దది ఏం లేదు. మరి జగన్ సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీస్ కలిసి వస్తున్నాయి కదా, అదే మెయిన్ పాయింట్. వాళ్ళు కలవడమే బెటరు, కలిస్తేనే. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్కటి గెలవనంటే చూద్దాం, ఒక్క సీటు కూడా గెలవదు, సింగిల్ సీటు కూడా గెలవరు. అది పొత్తు పెట్టుకొని ఏమున్నది లాభం? సింగిల్గా వచ్చేటోడే సింహం అంట. సో మన జగనే విన్ అవుతాడు. జనాలు ముగ్గురిట్లో ఎవరికి నమ్మి ఎవరికి ఓటేస్తారు? వైసీపీకి చాలా ఇప్పుడు ఉన్నాయి, ఒక 10 seats వరకు ఈసారి పెరగవచ్చు, ఎందుకంటే కూటమి కాబట్టి. అంతే 30 వరకు వాళ్ళకి వస్తాయి కావచ్చు, మిగతా మళ్ళీ జగన్.